రామకథా రసవాహిని బాలరాముడు కంటిన్యూషన్. సుమంతుడు ఆతురతతో ఆవేదనతో పిల్లల వసతికి వెళ్ళి చూడగా తలుపులు మూయబడి ఉండెను. ముందు మాత్రం పరిచారకుడు నిలుచొని ఉండెను. మంత్రి తలుపు తట్టగానే లక్ష్మణుడు తలుపు తీసెను. సుమంతుడు లోనికి వెళ్ళి తలుపు వేసుకొని పిల్లలతో అనేక రీతుల సంభాషణలు జరిపాను. ఏమి చేసినాను కారణం అంతు చిక్కలేదు. కడకు పిల్లలు యాత్రలో తనతో నేర్పిన చనువునకు ఉల్లాసమునకు ఇప్పుడు గదిలో తనతో సలుపు సంభాషణ చెప్పరానంత మార్పును గమనించి కంటి దారాలు కార్చి రాముని ఎంతో బతిమలాడాను. రాముడు చిరునవ్వులు నవ్వుతూ సుమంత సహజమునకు కారణములేమీ ఉన్నాయో, నాకెట్టి కొరతయూ లేవు, ఎట్టి కోరికలు లేవు, నీ విచారించకు అని సమాధానం మాత్రమే చెప్పాను. చేయనది లేక సుమంతుడు దశరథ చెంతకు వెళ్ళి రేపటి దినము గురువుల వారిని పిలిపించి ఆలోచనలు జరుపుట మంచిదని మాత్రం తెలిపి సెలవు తీసుకొని తన కార్యములపై తాను వెళ్ళాను. దశరథుడు లోకమనే మరచి విచారమును మునిగి పరిపరి విధముల ఆలోచనలు సలిపాను. కడకు ఇది వయసు మారినట్టి సమయం కనుక మదిలోని మార్పును చెప్పుకొనుటకు తెలియక పిల్లలు ఈ రీతిగా ఉన్మత్వంలో పడి ఉందురు కాబోలు. బాల్యావస్థ మారి యవ్వనావస్థ ప్రవేశించు సమయము బహుశా ఇదే కారణమయ్యుండునని స్థిరము చేసుకొని తాను అనుకున్నట్ల రాణులకు కూడా తెలిపి కొంత శాంతిని పొందెను. తెల్లవారెను. వశిష్ఠుల వారు వత్తురని వార్తతో రాజు రాణులు సర్వసిద్ధమై పూజామందిరమును వేచియుండిరి. ఇంతలో గురువుగారు రానే వచ్చిరి. అందరూ గురువునకు నమస్కరించి పిల్లల్లోని మార్పుకు కారణములు అడుగా మొదలెడిరి. కంటికి దారలు కార్చిరి. రాజు రాణుల విచారములు గమనించి గురువులు యోగ దృష్టిని మరల్చి విషయమేమని పరిశీలించెను. సత్యమును గుర్తించెను. మరుక్షణమునందే రాజు రాణుల వైపు చూచుచూ పిల్లల్లో ఎట్టి దోషము లేదు, వారు సామాన్యులు కారు, వారలకు లోక వాంఛలేమాత్రము లేవు, శుద్ధ మనస్కులై ఉన్నవారు, మీరు విచారించకుడు, పిల్లలను పిలిపించుడు, ఇక మీరు మీ వసతులకు వెళ్ళుడు అని ఆజ్ఞాపించెను. ఆ మాటలతో రాజు రాణులు సంతసించి పిల్లలకే కబురు పంపిరి. రాణులు వారి వారి వసతులకు వెళ్ళిరి. గురువు పిలుచుచున్నాడన్న వార్త విన్న లక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వసిద్ధమైరి. కానీ రాముడు ఎట్టి ఆతృతయు లేక తన ధోరణిలో తానుండుట గమనించి లక్ష్మణుడు అన్న పాదం పట్టి ప్రార్థించి త్వరగా వెళ్ళుట మంచిది, లేకున్నా గురువాజ్ఞ మితిమీరి ఉన్న విషయము తల్లిదండ్రులు అమితముగా బాధించునని అనేక రకముల బతిమలాడి అన్నతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు బయలుదేరి పూజామందిరంకి చేరిరి. గురువునకు నమస్కరించి వినయంతో ఎదురుగా నించొని ఉన్న పిల్లలను చూసి వశిష్ఠుల వారు వాత్సల్య వచనములతో దగ్గరకు వచ్చి కూర్చుండమని సెలవిచ్చెను. అందరూ దగ్గరకు వచ్చి కూర్చొన రాములకు మరింత దగ్గరకు రమ్మనమని శిరస్సున హస్తముంచి తలని నిముర్చు వీపు తట్టుచు, రామా, ఎందులకు నీవిట్లు నిశ్చేష్టుడవై మౌనం వహించితివి? నీ చర్యలు అర్థం చేసుకోలేక అమ్మలు నాన్న అనేక విధములుగా బాధపడుచున్నారు. వారల ఆనందమును కూడా కొంత యోచించవలను కదా. మాతృదేవోభవ పితృదేవోభవ అను మహాకార్య వాక్యములను అర్థం కూడాను ఆచరణలో నిరూపించవలను కదా అని కొన్ని నీతులు బోధింప మొదలుపెట్టిన వశిష్ఠుల వారి మొహం చూసి రాముడు చిరునవ్వుతో, స్వామి, తల్లి ఎవరు, కొడుకు ఎవరు, అసలు దేహం అనేదేమి, జీవుడన్ననేమి, ఈ ప్రకృతి సత్యమా, పరమాత్మ సత్యమా, ప్రకృతి యొక్క ప్రతిబింబమే ఈ కాయము కదా, కాయమునందలి పంచభూతములే లోకమంతటూ ఉన్నవి కదా, పంచభూత సమ్మిళితమే ఈ ప్రకృతి, భూతములు మార్పు చెందినవి కదా, అటు వాటిని సత్యమని తలంచి భ్రమించి వరించి సత్యనిత్యమైన ఆత్మను స్మరించకుండుటచే జీవులకు వచ్చే ఫలమేమి అని అనేక రీతుల తత్వజ్ఞాన ప్రశ్నలు వేయ మొదలుపెట్టిన రాముని చూడగానే అతని ముఖం నుండి కాంతి కిరణములు అతి వేడిగా ప్రకాశించుచుండ గురువుగారు గుర్తించిరి. దైవత్వము బయటపడుటకై కలిగి చిహ్నములే ఈ వన్నెలు అని గమనించి రాముడు అడిగిన ప్రశ్నలకు అతన్నే జవాబు చెప్పమని వశిష్ఠుల వారు తెలపగా రాముడు చెప్పు జవాబు సాక్షాత్ దైవ వాణులే కానీ వేరు కాదని పూర్తిగా విశ్వసించి
వశిష్ఠుల వారి మదిలో నమస్కరించి, నాయనా, తిరిగి సాయం సమయమున నేను నిన్ను చూతునని అందరి శిరస్సును ముద్దాడి ఆశీర్వదించి దశరథునితో కలువుగా నేరుగా ఆశ్రమంకు వెళ్ళిపోయాను. తదుపరి దశరథుడు పిల్లలు చూడగా వారిలో ఏదో బ్రహ్మతేజస్సు మూర్తీభవించినట్లు ప్రకాశించుచుండెను. ఈ విషయం తెలుసుకుంటకు సాయంత్రం వశిష్ఠుల రాకకై కాచి ఉండెను. గురువులు పూజాగృహమును ప్రవేశింపగానే తల్లులు పిల్లలు దశరథ సమేతులై వచ్చి గురువునకు నమస్కరించి అందరూ వారి వారి ఆసనలపై చేతులు జోడించుచూ కూర్చున్నారు. అంత ఉన్నట్టుండి జీవుడన్న, దేవుడన్న, ప్రకృతి అన్న ఈ మూడింటికి గల సంబంధమేమి? ఈ మూడును ఒకటేనా లేక వేరువేరా? ఇవి మూడు రూపముల ధరించుటకు కారణమేమి? జీవేశ్వర ప్రకృతిలోని ఏకత్వం ఏది? ఏకత్వంను వదిలి భిన్నత్వమును నిత్య సత్యముగా తలంచి ఫలించు సఫలమేమి అని రాముడు వేయుచున్న ప్రశ్నలకు తల్లిదండ్రులు విని ఆశ్చర్యంతో రామును చూసిరి. జ్ఞానమే దివి నుండి భూమికి వచ్చిన మూర్తుల వరే తేజస్సుతో స్పష్టమైన వజ్రముల వంటి పదములతో ప్రవహించుచున్న ప్రశ్నోత్తర వాహినిలో లీనమైరి. కుమారుడనే భావమే వాళ్లకు కొంతకాలం మరుగాయను. ఈ రీతిగా అచ్చపు జ్ఞానమనే అద్వైతమనే పలుకుచూ రాత్రిజాములు మారినను వాదన మానలేదు. కడకు గురువుగారు రామచంద్రుని పలుకులకు లోకమునకు శాంతి నొసగు అమృతపు చినుకులని ఆనందించి దశరథ సమేతులైన రాణులను ఆశీర్వదించి వసతికి వెళ్ళిరి. ఈ రీతిగా రామ వశిష్ఠుల వారికి జరిగిన సంభాషణయే నేడు లోకమున యోగ వశిష్టమని పేరు సార్థకమవుచున్నది. దీన్నే రామగీతాను కూడాను పిలుతురు. ఇటుల వేదాంతమున మునిగి సర్వము త్యజించి తనలో తాను వదరుచు చేతులు తిప్పుచూ ఉన్మత్తుని వలె అప్పుడప్పుడు నవ్వుచూ ఉన్న చర్యలను చూసి దశరథుడు అతనిలో మిగిలిన పిల్లలు కూడా ఏమగుదురో అని వారలను వేరు పెట్ట చూసిన వారులు అంగీకరించక నిరంతరం రామునితోనే కూడియుండిరి. రాజు రాణులు దినదినమునకు విచారంతో కృంగి తాము తలంచినవన్నీయు స్వప్న దృశ్యములగునేమోనని, మంచి మార్పు ఎప్పుడు వచ్చునో అని నిమిషములు లెక్కించుచు కాలం గడుపుచుండిరి. రాములు కూడా ఆహారం సరిగ్గా తీసుకొండుటచే దేహం కొంత బలహీనమైనట్లా కనిపించెను. ఈ రీతిగా రాముని చేష్టలకు ప్రతిదినము వీళ్ళు ఎంతో భయభ్రాంతులు అవుతున్నారు, ఏమవుతుందో అని. కానీ అతను ఆధ్యాత్మికంగా ఆత్మతత్వంలో పూర్తిగా మునిగి దైవత్వంతో నిండి ఉన్నారనేది వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ యాగ సంరక్షణ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం దాని గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.